హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము మా ఇంటికి ఒక 1.5 అవర్ దూరంలో ఉన్న టైగర్ వరల్డ్కి వెళ్ళాము ఈ సండే. వెళ్ళినప్పుడు మా కమ్యూనిటీలో ఒక 4-5 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము. ఇది ప్రత్యేకంగా ఏంటంటే వెరైటీ ఆఫ్ టైగర్స్ ఉంటాయి అండ్ లయన్స్ ఉంటాయి. దాంతోపాటు వేరే వేరే యానిమల్స్, బర్డ్స్, క్రియేచర్స్ ఉంటాయి. సో మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ జనరల్గా అయితే మనకి బయట రోడ్ సైడ్ అలా ఫుడ్ ఏం దొరకదు. సో ఇంట్లోంచే మేము ఫుడ్ క్యారీ చేసి తీసుకెళ్ళామండి. అంతేకాకుండా వాటర్, సన్ స్క్రీన్, లోషన్ ఏవైనా సరే మనం ఒక బ్యాగ్ లాగా క్యారీ చేయాలి. ఇక్కడ ఎక్కడైనా మనం సైడ్ కాపీ కొనుక్కోవడానికి ఏమీ దొరకవు. సో మేము అన్నీ తీసుకెళ్ళాము, ఏమేం కావాలో అవన్నీ. ఇంకా మీరు చూస్తున్నారు కదండి, ఇది వైట్ స్వాన్ హంస. సో ఇది బయటకు వస్తుందేమో అని చాలాసేపు చూపిద్దామని ట్రై చేశాను, కానీ అది వాటర్లోంచి రాలేదు. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చి స్లాత్ అండి. అది చాలా స్లో, బద్ధకపు యానిమల్ అది. చూడండి, దాన్ని తినిపించడానికి కూడా మనిషి ఉండాలి. తర్వాత రకరకాల క్రేన్స్ ఉన్నాయండి ఇక్కడ. కొంగలో ఇదొక వెరైటీ. చూడండి పులిని, ఈ అమ్మాయి కేర్ టేకర్ అనమాట. అది ఇంకా 1.5 ఇయర్ బేబీ అంట. ఇదిగో చిరుత ఒక వెరైటీ ఉందండి. ఇది చాలా స్పెషల్ అండి, 4 ఇయర్స్ బేబీ. ఇది వైట్ టైగర్. దీన్ని వాటర్ స్విమ్మింగ్ పూల్లోకి దింపడానికి ఆ ట్రైనర్ చూస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా ట్రైన్ చేస్తుందో. ఫస్ట్ తోస్తుంది కూడా, బాగా ఎంకరేజ్ చేస్తుంది, దిగు దిగు అన్నట్టు. అది దిగిన తర్వాత కూడా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వీడియోలు కూడా తీసుకుందండి. చూడండి, చిన్నపిల్లలు చూసారా, ఫస్ట్ చేయి పెట్టి కాలు పెట్టి బయటకు వచ్చేస్తారు. సేమ్ అలాగే పాపం. ఇంకా దీనికి 3 to 4 ఇయర్సే. సో అది కూడా కొంచెం వాటర్లోకి వెళ్ళడానికి స్టార్టింగ్ చాలా భయపడింది, కానీ తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రాలేదు, ఆడుకుంది చాలాసేపు. చూడండి ట్రైనర్ ఎలా తోస్తుందో, వెళ్ళు పర్వాలేదు. ఆ పక్కన మీరు చూస్తే కనుక ఇంకొక టైగర్ ఉంటుందండి పెద్దది. దాన్ని ఇంకొక ఇద్దరు ఊరికే అలా కూర్చోబెట్టి ఫుడ్ అది తినిపించి దాన్ని ఊరికే అలా ప్యాంపర్ చేస్తున్నారు. నేను తీసిన వీడియో ఇంకా చాలా చిన్నదండి. పాపం చాలాసేపటి నుంచి అది వెళ్ళడానికి భయపడింది. లాస్ట్కి పాపం ధైర్యం చేసి వెళ్ళింది. చూడండి, ఇక్కడ స్విమ్ చేస్తున్నప్పుడు మీకు దూరంలో కొంచెం, అంటే మన రెగ్యులర్గా మన బెంగాల్ టైగర్ అది నెట్స్ వెనకాతలు మీకు కొంచెం కనిపించదు, కానీ అక్కడ ఇద్దరు కేర్ టేకర్స్ చూసారా, దాంతో ఆడుకుంటారు. మీకు అది దూరం వ్యూ అండి. బట్ అలాగే వాళ్ళు లోపల, అంటే ఇప్పుడు మనకి ఒక అవుటర్ ఒక గ్రిల్లా వేస్తారు, ఆ గ్రిల్ లోపల వీళ్ళందరూ ఉంటారనమాట. నెక్స్ట్ దాన్ని కూడా దింపారు, కాకపోతే నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేదండి. ఇక్కడ అన్ని రకాల స్నేక్స్ ఉన్నాయి. వీటికి ఏంటంటే ఫుడ్లో ఒక టాబ్లెట్ ఇస్తారంట, సో దట్ మనల్ని చూసి అవి భయపడకుండా, మనం వాటిని చూసి భయపడకుండా. అందుకే మేము ఇంత ప్రశాంతంగా వీడియో తీసుకోగలిగాం. సో ఇది లాస్ట్ సెక్షన్ అండి. దీని తర్వాత మేము ఇంకా అక్కడే కొంతసేపు పిల్లలు, మా చుట్టూ ఉన్న వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళందరూ ఆడుకున్నారు. ఫుడ్ తినేసి ఇంకా మేము డిస్పర్స్ అయిపోయాము. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.